హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ మ్యాథ్స్. సో ఈరోజు మన వీడియోలో ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించిన 2B పేపర్లో 7 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. నాన్న ముందుగా మనం ఫస్ట్ మోడల్ చూసాం, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. 3 పాయింట్స్ ఇస్తే సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ చేయాలన్నది చూసాం నాన్న. సర్కిల్ ఈక్వేషన్లో ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేషన్ సాల్వ్ చేసుకున్నాం. ఫస్ట్ మోడల్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ మోడల్లో. సెకండ్ మోడల్ ఏంటి నాన్న, కాన్సైక్లిక్. కాన్సైక్లిక్లో ఎన్ని పాయింట్స్ ఇస్తాడు నాన్న? 4 పాయింట్స్. ఫస్ట్ ముందుగా మనం ఏం చేయాలి, సర్కిల్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసాం, బాగానే ఉంది. మన క్వశ్చన్లో ఎన్ని పాయింట్స్ ఇచ్చాడు? 4 పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి 4 పాయింట్స్ ప్లాట్ చేస్తున్నాను సర్కిల్ ఈక్వేషన్ మీద. 4 పాయింట్స్ ప్లాట్ చేసాము, ఏ బి సి డి. మన ఇష్టం నాన్న, ఎట్లాగైనా నేమ్స్ పెట్టుకోవచ్చు, ఏబిసిడి కానీ పీక్యూఆర్ ఏ అయినా వేరియబుల్స్ తీసుకుంటాం. బాగానే ఉంది. కాన్సైక్లిక్ అయినా సేమ్ మోడల్ నాన్న. 3 పాయింట్స్ యూజ్ చేసి సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్ అన్నాడు. ఇంకా ఏమంటున్నాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సి. కాన్సైక్లిక్ అయితే ఆ సి ప్లేస్లో ఎంత వాల్యూ వస్తుంది అంటే ఎంత నెంబర్ వస్తుంది చెక్ చేయమంటున్నాడు. ఫస్ట్ స్టెప్ ఏంటన్నా, ఏ 7 మార్క్స్ అయినా ఏ 4 మార్క్స్ అయినా ఏ క్వశ్చన్ అయినా సరే ఫస్ట్ స్టెప్ ఈజ్ ద గివెన్ దట్ స్టెప్. గివెన్ దట్ స్టెప్ ఏంటి, సర్కిల్ ఈక్వేషన్ రాయాలి. లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ బి. గివెన్ దట్ అన్న లెట్ అన్న ఒకటే కదా నాన్న. లెట్ ద ఈక్వేషన్ ఆఫ్, లెట్ ద సర్కిల్ ఈక్వేషన్ బి. Let the circle equation be. ఏంటిది నా సర్కిల్ ఈక్వేషన్? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. నా సర్కిల్ ఈక్వేషన్ మనం ప్రతి సమ్లో లాస్ట్ 3 సమ్స్ చూసాను నా పార్ట్ 3 వీడియోస్, ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో, థర్డ్ వీడియో అన్నిట్లో ఏం చేసాం, సర్కిల్ ఈక్వేషన్ నోట్ చేసి లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1 కదా అనుకున్న తర్వాత ఏం చేస్తానా, గివెన్ పాయింట్స్ ఏంటి, 2, 0, 0, 1, 4, 5. గివెన్ పాయింట్స్ ఆర్ 2, 0, 0, 1, 4, 5, 0, c. ఈక్వేషన్ 1 ఏ పాయింట్స్ నుంచి పాస్ అవుతున్నానా, 3 పాయింట్స్ పాస్ చేస్తాము. లాస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసి సి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం కదా. ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ 2, 0, 0, 1, 4, 5. ఫస్ట్ పాయింట్ ఏంటన్నా 2, 0. 2, 0 ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తానా, సర్కిల్ ఈక్వేషన్లో. ఫస్ట్ వాల్యూ వచ్చేసి ఎక్స్, సెకండ్ వాల్యూ వై. ఎక్స్ వాల్యూ వచ్చినప్పుడల్లా 2, వై వాల్యూ వచ్చినప్పుడు 0 సబ్స్టిట్యూట్ చేస్తాను సర్కిల్ ఈక్వేషన్లో. ఎక్స్ అంటే 2 స్క్వేర్, వై అంటే 0 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ ఎక్స్ అంటే 2 ప్లస్ 2f ఇంటూ వై అంటే ఎంత నాన్న 0. సి తెలుసా? తెలియదు కాబట్టి లెట్ ఇట్ బి సి ఓన్లీ. నాన్న 2 స్క్వేర్, 2ని ఎన్నిసార్లు స్క్వేర్ చేయాలన్నా, 2ని 2 టైమ్స్ మల్టిప్లికేషన్ చేయాలి స్క్వేర్ కాబట్టి. ఒకేలా 2 క్యూబ్ ఉంటే 2ని 3 టైమ్స్, 2 ఇంటూ 2 ఇంటూ 3. 2 పవర్ 4 ఉంటే 2ని 4 టైమ్స్ మల్టిప్లికేషన్, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. ఇప్పుడు 2 టైమ్స్ పవర్ 2 ఉంది కాబట్టి 2 2s ఆర్ హౌ మచ్ నాన్న 4 ప్లస్ నాన్న 0ని ఏం చేసినా కానీ 0నేగా, 0 స్క్వేర్ ఆర్ 0తో ఎనీ నెంబర్ మల్టిప్లికేషన్ చేసినా 0ని. 0 నోట్ చేసినా నోట్ చేయకపోయినా నో ప్రాబ్లం నాన్న. నెక్స్ట్ 2 ఇంటూ 2 4g ప్లస్ 2 ఇంటూ 0 నాన్న. ఎనీ నెంబర్ మల్టిప్లై విత్ 0 ఈజ్ 0. 0 నో నీడ్ టు రైట్. ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. నాన్న ఈ ఈక్వేషన్ మొత్తం ఏమేమి వేరియబుల్స్ ఉన్నాయి, జీ అనే ఒక వేరియబుల్, సి అనే ఒక వేరియబుల్. కాన్స్టెంట్ ఏంటి 4. కాన్స్టెంట్ రైట్కి పంపిస్తే, రైట్ సైడ్కి పంపిస్తే +4 లెఫ్ట్ సైడ్లో ఉంది నాన్న. రైట్ సైడ్కి వెళ్ళేసరికి -4. ఆల్రెడీ ఈక్వేషన్ 1 సర్కిల్ ఈక్వేషన్ అనుకున్నాం కాబట్టి లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2. నాన్న ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఒక ఈక్వేషన్ వచ్చింది నాన్న. నెక్స్ట్ సెకండ్ పాయింట్ 0, 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. తర్వాత 4, 5
సబ్స్టిట్యూట్ చేద్దాం నాన్న. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ ఫోర్త్ ఈక్వేషన్స్ వస్తాయి, అవి సాల్వ్ చేయాలి, చూద్దాం నాన్న. మనం 2,0 సబ్స్టిట్యూట్ చేసాము. సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన ఈక్వేషన్ లెఫ్ట్ సైడ్లో నోట్ చేశాను. నెక్స్ట్ పాయింట్ ఏంటి, 0,1 0,1 సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి వచ్చిన ఈక్వేషన్ నోట్ చేద్దాం నాన్న. 0 ఈజ్ ఎక్స్, 1 ఈజ్ వై. సబ్స్టిట్యూట్ ఎక్స్ అండ్ వై ఇన్ ద సర్కిల్ ఈక్వేషన్ నెంబర్ 1. 0 square plus 1 square plus 2g into x value ఎంత నాన్న 0 plus 2f into y value 1 plus c is equal to 0. నాన్న 0 square అంటే 0, 1 square అంటే 1. నాన్న 0తో ఎనీ నెంబర్ మల్టిప్లికేషన్ చేస్తే 0నే కదా, నో నీడ్ టు రైట్. 2 into 1 2f plus c is equal to 0. నాన్న ఈ ఈక్వేషన్లో ఏమేమి వేరియబుల్స్ ఉన్నాయి నాన్న, f c అనే వేరియబుల్స్ ఉన్నాయి. కాన్స్టెంట్ వచ్చేసి 1, కాన్స్టెంట్ లెఫ్ట్ సైడ్లో ఉన్నది రైట్ సైడ్కి పంపిద్దాం నాన్న. లెఫ్ట్ సైడ్లో +1 ఉంది, రైట్ సైడ్కి వెళ్ళేసరికి -1. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 3. నాన్న ఆల్రెడీ ఈక్వేషన్ నెంబర్ 2 సైడ్లో నోట్ చేసాము, ఈక్వేషన్ నెంబర్ 3 కూడా సైడ్లో నోట్ చేద్దాం. 2f plus c ఈజ్ ఈక్వల్ టు -1. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 3. నాన్న సెకండ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి నాన్న, థర్డ్ పాయింట్ 4,5. ఫస్ట్ వాల్యూ x, సెకండ్ వాల్యూ y. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. x ప్లేస్లో 4, y ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేద్దాం నాన్న. x అంటే 4 కదా, 4 స్క్వేర్ ప్లస్ y అంటే 5, 5 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ x అంటే 4, y అంటే 5 కదా నాన్న, ప్లస్ c వాల్యూ తెలుసా లేదు. 4 స్క్వేర్ అంటే 4ని 2 times మల్టిప్లికేషన్, 4 4s are 16. నెక్స్ట్ 5 స్క్వేర్ అంటే 5ని 2 times, 5 5s are 25 plus now 4 2s are how much, 8g plus 5 2s are 10 into f 10f plus c is equal to 0. now constants ఏంటి 25 16. now 25 16 both are positive sign. what we have to do, add the numbers. 25 16 యాడ్ చేస్తే ఎంత నాన్న 41 కదా. లేదు మేడం మేము ఒకేసారి యాడ్ చేయలేకపోతున్నాం అనుకుంటే యూనిట్స్ ప్లేస్ నాన్న. 5 plus 6 11. 1 రైట్ ఇన్ యూనిట్స్ ప్లేస్. 1 కీప్ ఇన్ మైండ్ నాన్న. 2 plus 1 3 కీప్ ఇన్ మైండ్ 1 4. 2 plus 1 3 plus 1 4. టోటల్ 25 plus 16 is equal to 41 plus 8g plus 10f plus c is equal to 0. నాన్న ఈ ఈక్వేషన్ మొత్తంలో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, 3 వేరియబుల్స్. ఏమేంటివి, g f c. కాన్స్టెంట్ ఏంటి నాన్న 41 ఇస్ ద కాన్స్టెంట్, పాజిటివ్ కదా. ప్లస్ సైన్ +41 రైట్ సైడ్కి వెళ్తే ఏమవుతుందన్నా -41 కదా. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 4. నాన్న సైడ్లో నోట్ చేయండి ఈక్వేషన్ నెంబర్ 4 కూడా. 8g plus 10f plus c is equal to -41. నాన్న ప్రీవియస్గా 3 సమ్స్ చేసాం కదా సర్కిల్ మోడల్లో, సర్కిల్ సమ్స్లో. కాన్సైక్లిక్ 1 సమ్, సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసే 2 సమ్స్. ఇలా ఈక్వేషన్స్ వచ్చాక మనం ఏం చేసాము, ఏదైనా 2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే వచ్చిన ఈక్వేషన్, మళ్ళీ రిమైనింగ్ 2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే వచ్చిన ఈక్వేషన్, బోత్ ఈక్వేషన్ సాల్వ్ చేసాం కదా నాన్న. అలానే ఇప్పుడు కూడా ఈక్వేషన్ నెంబర్ 2 3 4ని సాల్వ్ చేసి మనం 2 ఈక్వేషన్స్గా తీసుకొద్దాం నాన్న. నెక్స్ట్ స్టెప్లో అది చూద్దాం నాన్న. సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్, ఫోర్త్ ఈక్వేషన్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము, ఏవైనా 2 ఈక్వేషన్స్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. ముందుగా ఏం చేద్దాం, సాల్వ్ ఈక్వేషన్ నెంబర్ 2 అండ్ 3 తీసుకుందాం నాన్న. ఎనీ 2 ఈక్వేషన్స్. ఈక్వేషన్ నెంబర్ 2 ఏంటి, 4g. నాన్న ఎఫ్ లేదు కదా, gfc కదా. ఎఫ్ లేదు, లెట్ ఇట్ బి 0 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కదా నాన్న -4. నెక్స్ట్ ఈక్వేషన్లో g లేదు నాన్న, g ప్లేస్లో 0 నోట్ చేద్దాం. ప్లస్ 2f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -1. నాన్న లేని టర్మ్స్ ప్లేస్లో 0 తీసుకుంటే మీకు ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు నాన్న. ఇలా రాసిన తర్వాత మనం ఈక్వేషన్ సాల్వ్ ఎలా చేస్తాము, సెకండ్ ఈక్వేషన్ సింబల్స్ చేంజ్ చేస్తాం కదా. సెకండ్ ఈక్వేషన్ ఇక్కడ ఏం లేదంటే పాజిటివ్కి ఆపోజిట్ నెగిటివ్, పాజిటివ్కి ఆపోజిట్ నెగిటివ్, నెగిటివ్ సైన్ ఆపోజిట్ సైన్స్ రాస్తాం కదా. ప్లస్ ఉంటే మైనస్ ఉంటే ప్లస్, ప్లస్కి ఆపోజిట్ మైనస్, మైనస్కి ఆపోజిట్ ప్లస్. నోట్ చేశాను నాన్న. నోట్ చేసిన తర్వాత ఇంకా సెకండ్ ఈక్వేషన్కి ఉన్న సింబల్స్ మర్చిపోయి కొత్తగా మనం రాసుకున్న సింబల్స్ని యూజ్ చేసుకోవాలి ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పుడు. నాన్న 4gలో నుంచి 0 సపరేట్ చేసినా చేయకపోయినా 4g కదా. 4g నోట్ చేసేసాము నాన్న. +0
సెకండ్ ఈక్వేషన్కి ఏం 2f నానా ప్లస్ 2f మైనస్ 2f ఈక్వేషన్ చేంజ్ చేసిన తర్వాత సింబల్ మైనస్ 2f కదా మైనస్ 2fలో నుంచి 0 సబ్ట్రాక్ట్ చేసినా చేయకపోయినా మైనస్ 2f అలానే ఉంటుంది కదా ఓకే నానా ప్లస్ సి ఫస్ట్ ఈక్వేషన్లో సెకండ్ ఈక్వేషన్లో కాన్స్టెంట్ సి వాల్యూ ఎంత నానా మైనస్ సి కదా బోత్ ఆర్ క్యాన్సిల్ ఎందుకు +1 -1 క్యాన్సిల్ అయిపోతాయి అలానే ప్లస్ సి మైనస్ సి కూడా క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు నాన్న కాన్స్టెంట్స్ చూడండి -4 +1 1 పాజిటివ్ సైన్ 1 నెగిటివ్ సైన్ నాన్న ప్రీవియస్ వీడియోస్లో మనం చూసాం ఏంటి 1 పాజిటివ్ నెంబర్ 1 నెగిటివ్ నెంబర్ ఉంటే ఏం చేయాలి అంటే బిగ్గర్ నెంబర్లో నుంచి స్మాలర్ నెంబర్ ఫస్ట్ సబ్ట్రాక్ట్ చేయాలి బిగ్గర్ నెంబర్ ఏంటి 4 స్మాలర్ నెంబర్ ఏంటి 1 4 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 3 నెంబర్ నోట్ చేశానా ఆ నెంబర్కి పాజిటివ్ సైనా నెగిటివ్ సైనా అంటే బిగ్గర్ నెంబర్కి పాజిటివ్ సైన్ ఉంటే ఆన్సర్ ప్లస్ బిగ్గర్ నెంబర్కి నెగిటివ్ సైన్ ఉంటే ఆన్సర్ మైనస్ నాన్న బిగ్గర్ నెంబర్కి ఏ సైన్ ఉంది నెగిటివ్ సో ఆన్సర్ -3 నాన్న -4లో నుంచి +1 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది నాన్న -3 నాన్న 4g -2f -3 రైట్ సైడ్కి వస్తే లెఫ్ట్ సైడ్కి వస్తే +3 కదా నాన్న రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళేటప్పుడైనా లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటప్పుడైనా పాజిటివ్ ఉంటే నెగిటివ్ నెగిటివ్ ఉంటే పాజిటివ్గా సింబల్స్ చేంజ్ అవుతాయి కదా ఇక్కడ వరకు క్లియరా ఆల్రెడీ ఈక్వేషన్ నెంబర్ 4 వరకు కంప్లీట్ అయింది లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 5 నాన్న ఇప్పుడు ఏం చేద్దాం 3 4 సాల్వ్ చేద్దామా సాల్వ్ 3 and 4 ఈక్వేషన్స్ నాన్న ఈక్వేషన్ నెంబర్ 3లో g వాల్యూ లేదు కాబట్టి లెట్ ఇట్ బి 0 + 2f plus c is equal to -1 now next 8g plus 10f plus c is equals to -41 now equations note chesaka what we have to do nana change the symbols of the equation number 2 nana ikkada positive undante negative positive negative positive negative opposite signs kada negative unte positive నోట్ చేసాం బాగానే ఉంది నాన్న 0 ఇక్కడ పాజిటివ్ 0 నెగిటివ్ 8g అంటే -8g కదా నోట్ చేసాము నాన్న f 2 ఆర్ నెంబర్స్ +2f -10f 1 పాజిటివ్ సైన్ 1 నెగిటివ్ సైన్ బిగ్గర్ నెంబర్ మైనస్ స్మాలర్ నెంబర్ బిగ్గర్ నెంబర్ ఏంటి 10 స్మాలర్ నెంబర్ 2 10 - 2 హౌ మచ్ 8 f రాసేసాము కానీ పాజిటివా నెగిటివా అంటే బిగ్గర్ నెంబర్కి నెగిటివ్ ఉంది కదా నాన్న మైనస్ ఉంది సో ఆన్సర్ కూడా -a బిగ్గర్ నెంబర్కి ఏ సైన్ ఉంటే ఆ సైన్ నాన్న +c -c బోత్ గెట్ క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్స్ టు -1 + 41 నాన్న ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ బిగ్గర్ నెంబర్ ఏంటి 41 స్మాల్ నెంబర్ ఏంటి 1 41లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 40 నాన్న ఏ 40 నాన్న +40 -40 బిగ్గర్ నెంబర్ ఏ సైన్ ఉంది పాజిటివ్ సైన్ ఉంది ఆన్సర్ +40 నాన్న +40 ప్లస్ రాసినా రాయకపోయినా పాజిటివ్ అనే కదా సో అలానే లీవ్ చేసేసాను నాన్న తర్వాత -8g -8f నాన్న ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో +40 ఉంది లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి -40 ఈజ్ ఈక్వల్స్ టు 0 నాన్న ఈక్వేషన్ మొత్తం చూడండి మొత్తం కామన్ ఈక్వేషన్ మొత్తం అబ్జర్వ్ చేస్తే మనకి ఏదో కామన్గా ఒక టేబుల్ పోతుంది అన్ని టర్మ్స్లో చూడండి అన్ని టర్మ్స్లో కామన్గా ఏ టేబుల్ పోతుంది 8 టేబుల్ ఏ 8 నాన్న -8 కామన్ తీస్తున్నాను అన్నిట్లో మైనస్ కూడా ఉంది కదా అందుకే మైనస్ కామన్ తీస్తున్నాను 8 కూడా కామన్ తీస్తున్నాను -8 రాసి ఇంక ఇక్కడ ఏం మిగిలింది g మిగిలింది నోట్ చేసాము -8 రాసి ఇక్కడ ఏం మిగిలింది +f మైనస్ ఆల్రెడీ నోట్ చేశాను అంటే ప్లస్ 8 టేబుల్ రీచ్ చేస్తే 40 ఎన్ని టైమ్స్ 5 టైమ్స్ కదా 5 నోట్ చేసాము ఈజ్ ఈక్వల్ టు 0 నాన్న ఇంటూలో ఉన్న -8 రైట్ సైడ్కి వెళ్తే డివైడెడ్ బై 0 బై సంథింగ్ 0నే కదా రాసినకపోతే రాయకపోయినా ఒకటే సో g + f + 5 ఈజ్ ఈక్వల్ టు 0 నాన్న 0తో ఇది ఇంటూ అయినా డివైడెడ్ బై అయినా ఇక్కడ ఇంటూలో ఉంది కాబట్టి రైట్ సైడ్కి వెళ్తే డివైడెడ్ బై అవుతుంది అన్న 0తో -8 డివైడ్ అయినా ఆన్సర్ 0నే ఓకే ఇన్ కేస్ 0తో -8 మల్టిప్లికేషన్ అయినా ఆన్సర్ 0నే g + f + 5 ఈజ్ ఈక్వల్ టు 0 లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 5 అయిపోయింది కాబట్టి లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 6 నాన్న నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి 5 and 6ని సాల్వ్ చేయాలి ఎందుకు 5లో కూడా gfa వేరియబుల్స్ 6లో కూడా gfa వేరియబుల్స్ నాన్న ఎన్ని ఈక్వేషన్స్ 5 and 6 అంటే 2 ఈక్వేషన్స్ ఎన్ని వేరియబుల్స్ gf 2 వేరియబుల్సే కదా 2 ఈక్వేషన్స్ 2 వేరియబుల్స్ ఉంటే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నానా మనకి g వాల్యూ f వాల్యూ వచ్చేస్తాయి ఈక్వేషన్ సాల్వ్ చేస్తే సాల్వ్ చేద్దాం చూడండి నాన్న సాల్వ్ ఈక్వేషన్ 5 and 6 కదా సాల్వ్ చేద్దాం చూడండి
సాల్వ్ 5 and 6 ఏమేంటి నాన్న 4g minus 2f plus 3 is equal to 0. g plus f plus 5 is equal to 0. నాన్న 2 ఈక్వేషన్స్ 2 వేరియబుల్స్ ఉంటే మన ట్రిక్ ఏంటి నాన్న సెకండ్ టర్మ్ నుంచి స్టార్ట్ చేస్తాము. సెకండ్ టర్మ్ అంటే సెకండ్ వాల్యూ మన ఇచ్చిన ఈక్వేషన్లో సెకండ్ వాల్యూ ఏంటి -2. నెక్స్ట్ సెకండ్ వాల్యూ తర్వాత థర్డ్ వాల్యూ +3. నెక్స్ట్ ఫ్రంట్కి వచ్చేయాలన్నా వేరియబుల్ g వేరియబుల్కి ఫ్రంట్లో ఉన్న వాల్యూ నోట్ చేయాలి. నోట్ చేసాం. నెక్స్ట్ సెకండ్ టర్మ్ +1 ఏం లేదంటే 1 ఉన్నట్టే కదా అన్న +1. నెక్స్ట్ కాన్స్టెంట్ +5 ఫస్ట్ టర్మ్ +1 సెకండ్ టర్మ్ +1 నోట్ చేసిన తర్వాత ఏం చేయాలన్నా ఫస్ట్ వేరియబుల్ ఏంటి g కాబట్టి g నోట్ చేసాము. సెకండ్ వేరియబుల్ f కాబట్టి f నోట్ చేసాము. లాస్ట్ కాన్స్టెంట్ లెట్ ఇట్ బి రిప్రజెంటెడ్ విత్ నెంబర్ 1. ఇలా నోట్ చేసిన తర్వాత ఏం చేయాలి క్రాస్ మల్టిప్లికేషనే కదా క్రాస్లో లైన్స్ డ్రా చేసుకోండి. g బై నాన్న ఫస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ -2 into +5 1 పాజిటివ్ 1 నెగిటివ్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 2s are 10 మన ఫార్ములాలోనే మైనస్ ఉంది నోట్ చేసాం. 3 into 1 3. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు f డివైడెడ్ బై నాన్న 3 into 1 3 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 5 4s are 20 కానీ మన ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి -20 ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై నాన్న +4 into +1 4 1s are 4 మన ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ నోట్ చేసాం. నెక్స్ట్ -2 +1 నాన్న ఫస్ట్ సింబల్స్ మల్టిప్లికేషన్ కదా మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 into 1 2 నాన్న బ్రాకెట్ ఎందుకు రాసాను అర్థమైందా ఎందుకు ఇక్కడ ఆల్రెడీ ఒక మైనస్ ఉంది ఇప్పుడు రాసేది ఇంకొక మైనస్ మళ్ళీ మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి సింబల్స్ని కూడా బ్రాకెట్ యూజ్ చేశాను నాన్న. కంటిన్యూషన్ స్టెప్ చూడండి g డివైడెడ్ బై నాన్న -10 -3 -13 ఈజ్ ఈక్వల్ టు f డివైడెడ్ బై నాన్న ఈ రెండు ఎందుకు యాడ్ చేసాం బోత్ ఆర్ పాజిటివ్ సైన్స్ అయినా నెగిటివ్ సైన్స్ అయినా నెంబర్స్ ఏం చేయాలన్నా యాడ్ చేశాను 10 + 3 13 బిగ్గర్ నెంబర్కి ఏ సైన్ ఉంది మైనస్ సైన్ ఉంది కాబట్టి మైనస్ నోట్ చేశాను. f డివైడెడ్ బై నాన్న ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ బిగ్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్ 20లోంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే 17 బిగ్ నెంబర్కి నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి నెగిటివ్ -17 ఈజ్ ఈక్వల్ టు 1 బై నాన్న 4 నాన్న మైనస్ బ్రాకెట్ రిమూవ్ చేస్తే ఏమొస్తుంది నాన్న ఇంటూ కదా మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ వాట్ ప్లస్ హౌ మచ్ 2 ఈజ్ ఈక్వల్ టు g బై -13 f బై -17 ఈజ్ ఈక్వల్ టు 1/4 + 2 హౌ మచ్ 6 నాన్న 1/6 అనే కాన్స్టెంట్ ఒకసారి జీతో ఈక్వల్ చేద్దాం ఒకసారి ఎఫ్తో ఈక్వల్ చేద్దాం నాన్న. జీతో ఈక్వల్ చేస్తే z ఈజ్ ఈక్వల్ టు డివైడెడ్ బై -13 కాస్త న్యూమరేటర్కి వెళ్ళిపోయి ఇంటూ -13/6 నాన్న g వాల్యూ ఎంత వచ్చింది -13/6 f ఈజ్ ఈక్వల్ టు నాన్న డివైడెడ్ బై 17 ఏ 17 -17 రైట్ సైడ్కి వెళ్తే ఇక్కడ డివిజన్లో ఉంది కాబట్టి అక్కడ ఇంటూలోకి వస్తుంది అంటే మల్టిప్లికేషన్ 1 into -17 -17/6 నాన్న g వాల్యూ ఎంత వచ్చింది -13/6 f వాల్యూ ఎంత వచ్చింది -17/6 నాన్న g వాల్యూ f వాల్యూ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలన్నా ఈక్వేషన్ నెంబర్ 2లో కానీ 3లో కానీ 4లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే c అనే వేరియబుల్ వస్తుంది నాన్న. g వాల్యూ f వాల్యూ c వాల్యూ వస్తే మనం ఏం చేస్తాము సర్కిల్ ఈక్వేషన్లో GFC సబ్స్టిట్యూట్ చేస్తాము. సబ్స్టిట్యూట్ చేయడం వల్ల మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది. ఏ ఈక్వేషన్ అది సర్కిల్ ఈక్వేషన్ దాంట్లో 0, c సబ్స్టిట్యూట్ చేస్తాము. నాన్న బోర్డ్ రబ్ చేస్తున్నా నోట్ చేసుకోండి. నాన్న GF సైడ్లో నోట్ చేసాము. ఈక్వేషన్ నెంబర్ 2లో అయితే ఏం సబ్స్టిట్యూట్ చేయాలి g వాల్యూ ఈక్వేషన్ నెంబర్ 3 అయితే f వాల్యూ ఏదైనా ఒక ఈక్వేషన్ తీసుకోవాలి కదా నేను ఈక్వేషన్ నెంబర్ 2 తీసుకుంటున్నాను 4g + c ఈజ్ ఈక్వల్ టు -4 నాన్న g ప్లస్లో g వాల్యూ ఎంత -13 డివైడెడ్ బై 6 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -4 నాన్న న్యూమరేటర్ న్యూమరేటర్లో 4 డినామినేటర్లో 6 కామన్ టేబుల్ ఏది క్యాన్సిల్ అవుతుంది 2 టేబుల్ నాన్న ఇలా ఫ్రాక్షన్ ఉంటే మనం ఏం చేయాలి అంటే న్యూమరేటర్ డినామినేటర్ కామన్ టేబుల్ ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు 2 టేబుల్ 2 2s are 2 3s are నాన్న
2 into 13 minus 13 2s are 26 కదా మైనస్ నోట్ చేసాం 13 2s are 26 నోట్ చేసాం డివైడెడ్ బై హౌ మచ్ నానా 3 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు -4 నానా సి అనే వేరియబులే మనకు కావాలి సి అనే వేరియబుల్ని లెఫ్ట్ సైడే ఉంచేసి నేనేం చేస్తున్నాను కాన్స్టెంట్ అయిన -26/3 రైట్ సైడ్కి పంపిస్తున్నాను మైనస్ వాల్యూ కాస్త రైట్ సైడ్కి వెళ్ళేసరికి ప్లస్ వాల్యూ 26/3 నానా ఫ్రాక్షన్ ఫామ్ ఉంటే మనం ఏం చేయాలి ఎల్సిఎం ఫర్ ద డినామినేటర్స్ 1కి 3కి ఎల్సిఎం ఎంత నానా 3 కదా నోట్ చేసాము నైనా 1 టేబుల్ రీచ్ అయ్యింది 3లో హౌ మెనీ టైమ్స్ 3 టైమ్స్ 3ని న్యూమరేటర్ -4తో మల్టిప్లికేషన్ చేయాలి -4 3s are హౌ మచ్ నానా 12 ప్లస్ నానా 3 టేబుల్లో 3 హౌ మెనీ టైమ్స్ 1 టైమ్ కాబట్టి న్యూమరేటర్ నెంబర్తో 1ని మల్టిప్లికేషన్ చేయాలి 26 into 1 26 c is equal to -12 plus 26 1 positive 1 negative what we have to do bigger number minus smaller number 26 లో నుంచి 12 సబ్ట్రాక్ట్ అయితే ఎంత నానా 14 ఏ 14 అనా బిగ్గర్ నెంబర్కి ఏ సైన్ ఉంది పాజిటివ్ సైన్ ఉంది అందుకే ప్లస్ 14/3 c is equal to 14/3 నానా ఇప్పుడు g వాల్యూ వచ్చింది f వాల్యూ వచ్చింది సి వాల్యూ కూడా వచ్చేసింది మనం ఏం చేద్దాం జిఎఫ్సిని సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం సర్కిల్ ఈక్వేషన్ ఏంటన్నా x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 నానా x² y² ప్లస్ 2 ఇంటూ జీ వాల్యూ హౌ మచ్ నానా -13 డివైడెడ్ బై 6 ఇంటూ x plus 2 into f how much -17/6 plus c how much nana 14 divided by 3 is equal to 0 nana x² ki x² y² ki y² 2 table 2 1s are 2 3s are nana 2 table 1s are 3s are y² plus into minus 13 divided by 3 into x plus into -17 by 3y plus 14/3 is equal to 0 నానా అన్ని ఈ ఫ్రాక్షన్స్ అన్నిట్లో డివైడెడ్ బై 3 కనిపిస్తుంది ఎల్సిఎం ఫర్ దిస్ ఈక్వేషన్ ఈజ్ 3 నానా 3తో ఎల్సిఎం చేశాను ఇక్కడ ఏం లేదు అంటే 1 ఉన్నట్టు కదా 1 3 టేబుల్ హౌ మెనీ టైమ్స్ 3 టైమ్స్ 3 into x² 3x². 1 3 table 3 times 3 into y² 3y². 3 3లో how many times 1 time కదా no need to write -13x. 3 3లో 1 time 17 into 1 17y plus 3 3లో 1 time 14 into 1 14 is equal to 0. now divided by 3 రైట్ సైడ్కి వెళ్తే ఏమవుతుందా 0తో మల్టిప్లికేషన్ అవుతుంది కదా 0 into 3 or 0 into any number is 0 కదా ఈక్వేషన్ ఏంటి 3x² plus 3y² minus 13x minus 17y plus 14 is equal to 0 నా ఇది ఏ ఈక్వేషన్ సర్కిల్ ఈక్వేషన్ రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ అని చెప్పి ఈ స్టెప్ నోట్ చేస్తాను నోట్ చేసాక వాట్ వీ హ్యావ్ టు డూ x వాల్యూ y వాల్యూ 0, c సబ్స్టిట్యూట్ చేద్దాము బోర్డర్ అప్ చేస్తా నోట్ చేయండి నాన్న క్వశ్చన్లోనే ఏమంటున్నాడు ఈ ఇచ్చిన పాయింట్స్ కాన్సైక్లిక్ అంటున్నాడు మనం ఏం రాస్తాము ఇఫ్ ద గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్ అయితే 0, c అనే పాయింట్ కూడా ఎక్కడ ఉంటుంది నాన్న సర్కిల్లోనే ఉంటుందా లేదా 0, c లైస్ ఆన్ సర్కిల్ నాన్న సర్కిల్లో ఉందంటే ఫస్ట్ టర్మ్ ఎక్స్ సెకండ్ టర్మ్ వై అనుకుంటాం కదా x, y 0, c అని ఇచ్చిన ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాము 3x² plus 3y² minus 13x minus 17y plus 14 is equal to 0 అన్న x అంటే 0 కదా 3 into 0² y అంటే c² minus 13 into 0 minus 17 into c plus 14 is equal to 0 అన్న కంటిన్యూషన్ స్టెప్ చూడండి 0తో ఎనీ నెంబర్ 0 కదా నో నీడ్ టు రైట్ నెక్స్ట్ ప్లస్ 3 c² అంటే c² కదా minus 13 into 0 0 minus 17 into c minus 17c plus 14 is equal to 0
నాన్న ఇది ఏ ఈక్వేషన్? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విత్ ద వేరియబుల్. ఏం వేరియబుల్ ఉంది నాన్న ఈ ఈక్వేషన్లో? సి అనే వేరియబుల్ ఉంది. నాన్న ఇలా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటే 2 ప్రొసీజర్స్, ఫార్ములా బేస్డ్ ఆర్ ట్రిక్ బేస్డ్. నాన్న ఫార్ములా బేస్ ఏంటి? మైనస్ బి, దిస్ టర్మ్ ఈజ్ ఏబిసి. ఏబిసి అనే వాల్యూస్ని మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a అనే ఫార్ములాలో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సి అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి ఈ వేరియబుల్ 2 వాల్యూస్ వస్తాయి నాన్న. ఏ వాల్యూస్? సి అనే వాల్యూస్ 2 వస్తాయి. ఎలా చేస్తే? ఫార్ములా బేస్ చేస్తే. అలా కాకుండా ట్రిక్ బేస్ చేసినా కానీ సి వాల్యూస్ 2 వస్తాయి. ఏంట్రా ట్రిక్ బేస్ అంటే? ప్రొడక్ట్ చేస్తేనేమో ఏ టర్మ్ సి టర్మ్ రావాలన్నా, ఏ ఇంటూ సి రావాలి. ఏం చేస్తే? ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్. 3c² ఇంటూ 14. నాన్న 14 3s are 42, c² రావాలి. ఏం చేస్తే? ప్రొడక్ట్ చేస్తే. అలా కాకుండా ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేస్తే -17c రావాలి. ఏదైనా 2 టర్మ్స్ తీసుకుంటే మల్టిప్లికేషన్ చేస్తేనే 42c², ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేస్తే -17c. నాన్న 14 3 చూడండి, 14 3s are how much నాన్న? 42. c² ప్రోడక్ట్ బాగానే ఉంది మేడం. ఏసీ పాజిటివే కదా, ఓకే. కానీ మనకి ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేస్తే సపరేషన్ రావాలి. ఎంత రావాలన్నా? -17c రావాలి. ఎడిషన్ చేస్తే +17c వస్తుంది. అలా కాకుండా నేను బోత్ నెగిటివ్ సైన్స్ తీసుకున్నానే అనుకో, మైనస్ మైనస్ యాడ్ చేస్తే మైనసే. 14 + 3 17c బాగానే ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్సే కదా, అన్ని రూల్స్ సాటిస్ఫై అయ్యాయి కదా. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. 3c². ఇప్పుడు 17c + 9 నోట్ చేస్తానా? -14c - 3c + 14 = 0. నాన్న ఇప్పుడు ఏం చేయాలి? 2 టర్మ్స్, ఫస్ట్ 2 టర్మ్స్, సెకండ్ 2 టర్మ్స్లో ఏమైనా కామన్ టర్మ్ ఉందేమో చూడాలి. 2 టర్మ్స్లో కామన్ టర్మ్ ఏంటి నాన్న? సి కామన్ తీసాను. తీస్తే ఇంకేం మిగిలిపోయింది? 3c - 14. నాన్న ఇక్కడ ఏం కామన్ తీస్తున్నాను? మైనస్ కామన్ తీస్తే ఏముంటుంది నాన్న? 3c - 14 = 0. నాన్న ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టే కదా. 3c - 14 3c - 14 రెండిట్లో నుంచి 3c - 14 అనే టర్మ్ని కామన్ తీస్తున్నాను. తీస్తే ఇంకేం మిగిలింది నాన్న? c - 1 = 0. నాన్న =0 అనేది 2 ఈక్వేషన్స్ కదా, సపరేట్గా రాద్దాం. 3c - 14 = 0, c - 1 = 0. నాన్న ఇప్పుడు చూడండి ఒకసారి. 3c నాన్న -14 రైట్ సైడ్కి వెళ్తే +14. c నాన్న -1 రైట్ సైడ్కి వెళ్తే +1. c అనే వాల్యూ 1 వచ్చింది నాన్న. ఇక్కడ 3c = 14 కదా. c నాన్న ఇంటూ 3 రైట్ సైడ్కి వెళ్తే 14/3. నాన్న c వాల్యూ 1, c వాల్యూ 14/3. Therefore నాన్న ఏ ఈక్వేషన్ నాన్న? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి హౌ మెనీ c వాల్యూస్ నాన్న? 2 c వాల్యూస్. c = 14/3, 1. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు మనకి క్వశ్చన్లో వాడు? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి 2 c వాల్యూస్ వచ్చాయి. c = 14/3, 1. నాన్న ఇక్కడ మనకు క్వశ్చన్లో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సి అన్నాడు. సి వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఇంతటితో సమ్ కంప్లీట్ అయిపోయింది. కానీ ఇది ఏ మోడల్ నాన్న? కాన్సైక్లిక్ మోడల్, సెకండ్ మోడల్. ఫస్ట్ మోడల్ ఏంటి? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ గివెన్ 3 పాయింట్స్. క్వశ్చన్లో 3 పాయింట్స్ ఇస్తే సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం. సెకండ్ మోడల్ ఏంటి నాన్న? 4 పాయింట్స్ ఇస్తాడు మనకి క్వశ్చన్లో. కాన్సైక్లిక్ అని వాడే ప్రూవ్ చేయమంటాడు. కాన్సైక్లిక్ అంటే 0 = 0 రావాలి. లేదు అంటే ఇలా ఏదైనా వేరియబుల్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ప్రాసెస్లో ఫైండ్ అవుట్ చేస్తానన్నా. ఈక్వేషన్ వస్తుంది. ఈ ఈక్వేషన్లో x, వాల్యూ అని x, y అనే వాల్యూగా తీసుకొని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి వేరియబుల్ సి అయితే సి, ఇంకా ఏమైనా వేరియబుల్స్ ఇచ్చినా మనకు ఆన్సర్స్ ఫైండ్ అవుట్ అయిపోతాయి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి 2 వేరియబుల్స్ ట్రిక్ యూజ్ చేసాము. లేదు అంటే ఫార్ములా బేస్లో వెళ్ళాలి. నాన్న ఇవి 7 మార్క్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఫైనల్ ఎగ్జామ్లో షూర్గా వచ్చే క్వశ్చన్స్. సో మా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ రూపంలో మీకు కావాల్సిన వీడియోస్ని తెలపండి. మేము ఆ వీడియోస్ కూడా చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.